ఓ అడవిలో పెద్ద చెట్టు కింద చీమలు ఉండేవి. ఒకసారి ఓ చిట్టి చీమ అలా పాకుతూ వెళ్తాంది. దారిలో రంగురంగుల సీతాకోకచిలుక కనిపించింది. దాంతో నాకు కూడా అలాంటి రంగుల రెక్కలుంటే ఎంత బాగుండో అనుకుంది. కాసేపటికి చెట్టు మీదకు ఎక్కి పిచ్చుకల గూడును చూసింది. మట్టిలో కాకుండా ఇలా కొమ్మల మీద గూడు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. మట్టిలో కాకుండా ఇలా కొమ్మల మీద గూడు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనుకుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మా, మనం ఎలాగో సీతాకోకచిలుకల్లా రంగులుగా ఉండలేం. కనీసం పక్షుల్లా చెట్టు మీద గూడు కట్టుకుని అందులో ఉందామంది. ఆ మాటలు విని, అక్కడ మనం సురక్షితంగా నివసించలేం. తెలిసి కూడా అక్కడే ఉండాలనుకోవడం మన తప్పే అవుతుంది. ఇంకో విషయం, రంగు, రూపం విషయాల్లో ఇతరులతో పోల్చుకోకూడదు అని చెప్పింది తల్లి చీమ. ఇంతలోనే జోరున వర్షం కురిసింది. ఈ వానకు చాలా జీవులు చనిపోయాయి. మేము ఎలాగోలా తట్టుకుని మేము ఎలాగోలా తట్టుకుని బయటపడ్డాం. మీలా చీమలమైనా బాగుండు. భూమి లోపల పుట్టలో సురక్షితంగా ఉండేవాళ్లం చీమలతో అంది సీతాకోకచిలుక. చీమ ఏదో ఆలోచించుకుంటూ చెట్టు మీదకు వెళ్లి పిచ్చుకల కోసం వెతికింది. కాని ఆ కొమ్మ విరిగిపోయి గూడు కూడా కింద పడిపోయింది. అప్పుడు దానికి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చెట్టు మీద ఉంటే వెలుతురులో ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నా. కాని ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కాని ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలబడాలి. ప్రమాదం అని తెలిసినా ఎదురెళ్ళకూడదని తెలిసింది అనుకుంది చీమ.